శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 19వ తేదీ ఆగస్ట్ నెల 2025 మంగళవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి తృతీయ స్థానంలో చంద్రుడు బాగున్నారు, చతుర్థ స్థానంలో రవి బుధులు బాగున్నారు, అలాగే షష్ఠ స్థానంలో కుజుడు బాగున్నారు. ఇక లాభస్థానంలో రాహు బాగున్నారు. 5 గ్రహాలు అద్భుతమైన స్థితిలో ఉన్నాయి అంటే ఇది మాటలైన విషయం కాదు, చాలా చాలా అద్భుతమైన విషయం. అయితే మీకు అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, మానసికమైన స్థైర్యం ఉంటుంది, మీ మాట చాలా చక్కగా అనుకూలమైనటువంటి మృదువైనటువంటి మాటగా 10 మంది గుర్తిస్తారు. అయితే ఈ ధైర్య సాహసాలతో తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో జాగ్రత్త పడండి. కోర్టు కేసుల విషయంలో జాగ్రత్త పడండి. సంతాన విషయంలో కొంచెం ఓర్పుగా కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా బాగుంది అని చెప్పచ్చు, అలాగే బంధుమిత్రుల రీత్యా బాగుంది అని చెప్పచ్చు. ఊహించని విధంగా లాభాల రీత్యా కూడా మీకు చక్కటి సంతృప్తి లభిస్తోంది కాబట్టి ఇది కూడా బాగుంది అని చెప్పచ్చు. ఎటొచ్చి జాగ్రత్త పడవలసిన అంశాలు ఏమిటి అంటే, ఏ వ్యసనాలకి లోబడకుండా, ఎటువంటి వ్యసనాలు మీరు అలవాటు చేసుకోకుండా కాలం గడపండి. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే స్థాన చలనానికి అవకాశం ఉంది, ఇది కూడా చెప్పదగ్గ సూచన. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది, ఇది కూడా చెప్పదగ్గ సూచన. కాబట్టి అతి జాగ్రత్తలతో వ్యవహరించుకుంటూ ముందరికి వెళ్ళండి. అభివృద్ధి ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. గురు శనులకి స్తోత్రపారాయణాలు చేసుకోండి, ఆలయాలకు వెళ్ళండి, నవగ్రహాల వద్ద 11 ప్రదక్షిణాలు చేయండి. అలాగే ప్రధాన దేవుడు ఎవరైతే ఉన్నారో, మీరు ఏ ఆలయానికి వెళ్తారో అక్కడ ప్రధాన దైవతాన్ని చాలా భక్తి శ్రద్ధలతో పూజించండి. మీకు అనేక విధాల శుభం కలుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారు అద్భుతమైన ఫలితం, ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రులు అద్భుతమైన ఫలితం, తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులు అద్భుతమైన ఫలితం. అలాగే వెరసి 6 గ్రహాలు అద్భుతమైన ఫలితాలు ఇచ్చే దిశలో ఉంటున్నాయి అంటే మీ జీవితాశయం నెరవేరుతుంది. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమము విజయవంతమవుతుంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. అలాగే సంతానం మీ మాట వింటారు, సంతృప్తిగా ఉంటుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతారు అనేటటువంటి ఆశాజనకమైన వార్త వింటారు. మీ మాట తీరు అత్యద్భుతంగా ఉంటుంది. 10 మందిని ఆకట్టుకోగలిగేటటువంటి మృదుత్వం మీ మాటలో ఉంటుంది. ఏ పనికైనా చాలా సమర్థవంతులు అనేటటువంటి పేరు తెచ్చుకుంటారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు అద్భుతంగా ఉంటాయి. ధనము విషయంలో ఏమాత్రం లోటు లేకుండా, సమర్థత విషయంలో ఏ పనిలోనైనా మంచిగా సమర్థింపు చేసుకుంటూ ఎన్నో విధాలుగా అభివృద్ధి మార్గంలో ఉన్నారు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఊహించని విధంగా వచ్చిన లాభాలు కూడా మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి, సంతోషపెడుతున్నాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు తప్పకుండా చేసుకోండి. మీకు అనేక విధాల మనశ్శాంతి పెరుగుతుంది, అభివృద్ధి పెరుగుతుంది. శుభం. మిథున రాశి వారికి అదృష్టమా అంటే అదృష్టమా అన్న కాలం. రాశిలోనే గురు శుక్ర చంద్రులు 3 గ్రహాలు రాశిలో ఉన్నారు. ఇటు గురు శుక్రులు బాగుంటారు, గురు చంద్రులు బాగుంటారు, అలాగే శుక్ర చంద్రులు బాగుంటారు. ఈ 3 గ్రహాల కాంబినేషన్స్ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి. మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోదాలు కాలక్షేపాలతో ఉంటారు, వివాహాది శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. మీకు వివాహం కావలసిన వారైతే మీకు వివాహం జరుగుతుంది. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, ధన ఆదాయం బాగుంటుంది, కుటుంబంలో ఐకమత్యం బాగుంటుంది, కుటుంబంలో ఒకరికి ఇంకా మంచిగా ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. మాతృవర్గ రీత్యా కొన్ని ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే మాతృవర్గ రీత్యా చాలా జాగ్రత్తలు తీసుకోండి. కోర్టు విషయాలలో ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సంతానం చాలా చాలా బాగున్నారు అని చెప్పి తెలియజెప్పచ్చు. ఇక రుణభారాల విషయంలో రుణము ఏమీ భారం అవ్వదు, మీకు వచ్చే ధనమే బాగా ఎక్కువగా వస్తుంది. కాబట్టి మీరు రుణాలు చేయవలసినటువంటి పని లేకుండా ఊహించని విధంగా ధనం వచ్చి మిమ్మల్ని కాపాడుతోంది. ఖర్చులు ఏమైనా పెరిగినా కూడా మీరు
తట్టుకోగలుగుతారు. కళాకారులు చాలా చాలా బాగుంటారు. అలాగే గృహ యజమాని బాగుంటారు. కార్యాలయాలకి ఎవరైతే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా చాలా బాగుంటారు. తద్వారా కింది స్థాయి ఉద్యోగాల్ని కూడా చాలా బాగా చూసుకుంటారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఉద్యోగ జీవితంలో కూడా కొంత ప్రశాంత జీవితం ఏర్పడుతోంది కాబట్టి అన్ని విధాలుగాను మిథున రాశి వారు లక్కీయెస్ట్ పర్సన్స్ అని చెప్పచ్చు. అలాగే ఇష్టదేవత ఆరాధన చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, విష్ణు సహస్రనామం వినండి. మీకు చదువుకోవడానికి వస్తే చదువుకోండి. ఇది చేయడం వల్ల, ఈ పరిహారాల వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అననుకూలమైన గ్రహాలే కనిపిస్తూ ఉన్నాయి. ఒక తృతీయ స్థానంలో కుజుడు బాగున్నారు అని చెప్పడమే కానీ శనిగారి యొక్క దృష్టి ఉంటూ ఉన్న కారణం చేత అంత పూర్తిగా చాలా బాగుంది అని చెప్పడానికైతే రావట్లేదు. అయితే వ్యయ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు కానీ శుక్రాచార్యుల వారు కానీ మిమ్మల్ని చాలా వరకు మంచిగా శుభ ఫలితాలే ఇచ్చి కాపాడుతున్నారని చెప్పచ్చు. అయితే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. శుభకార్యాల పట్ల ఖర్చు ఎక్కువగా ఉంటుంది. స్థాన చలనాలు అంటే ప్రయాణాల వల్ల ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఒకరికి ధనము రుణము రూపంలో ఇవ్వడానికి కూడా తప్పనిసరి పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు కూడా చేతిలో ఉన్న ధనము వదిలిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మాట తీరు అత్యధిక జాగ్రత్తలు కూడుకొని ఉండాలి. ద్వితీయంలో కేతు ఉండి రాహు దృష్టిలో ఉన్నారు కదా, ఇది కొంచెం ఇబ్బంది పెట్టే విషయమే. అయితే ధనాదాయం విషయంలో మటుకు అంత ఇబ్బంది పడాల్సిన పని లేదు. రాశిలో ఉన్నటువంటి బుధ యోగము కొంచెం మానసికమైన తృప్తినిస్తుంది, కొంచెం పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి కానీ ఈ కోర్టు కేసుల విషయంలో మటుకు అంతగా ఉండబోవడం లేదు. మాతృవర్గ రీత్యా బాగుంది, సంతాన రీత్యా కొంచెం పర్వాలేదు, మానసికమైన తృప్తి కలుగుతుంది తప్ప చాలా చాలా బాగుంది అని చెప్పడానికి రావట్లేదు. అలాగే రుణభారాల రీత్యా కొంచెం రుణభారం తగ్గేటట్టుగా ఉన్నప్పటికీ మరొక పక్క మళ్ళీ రుణం పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. భార్యాభర్తల అనుకూలత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలకి మీకు ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. వీటికి కూడా మీరు సిద్ధంగా ఉండాలి అని చెప్పి తెలియజెప్తూ ఉన్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, యోగా చేసుకోండి, ఇష్టదేవత ఆరాధన చేయండి. మరింతగా మీకు శుభం చేకూరుతుంది. ఓర్పు కలిగి ఉండడం మటుకు మానకండి. శుభం. సింహరాశి. సింహరాశి వారికి లాభస్థానంలో గురు శుక్ర చంద్రులు చాలా అద్భుతమైన స్థితిలో ఉన్నారు. మరి మిగతా గ్రహాల మాట ఏంటండి? మిగతా 6 గ్రహాల యొక్క స్థితి సంచారాలు కూడా అంత బాగా లేవు. అందులోనూ ముఖ్యంగా కేతువు గారు రాశిలో ఉన్నారు, రాహు రాశిని చూస్తున్నారు. అష్టమంలో శనిగారు ఉన్నారు, ద్వితీయంలో కుజుడు ఉన్నాడు. ఈ 4 గ్రహాలు కూడా చాలా చాలా ఇబ్బంది పెట్టే గ్రహాలే. మీకు ధనము అనుకూలంగా వస్తుంది, అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా ఉంటాయి. గ్రూప్ లీడర్స్కి బాగుంటుంది, లేదా టీం లీడర్స్కి చాలా బాగుంటుంది, కళాకారులకు బాగుంటుంది. ఊహించని విధంగా ధనలాభాలు వస్తాయి, ధన యోగాలు చాలా చాలా బాగున్నాయి. మరి వీటన్నిటితో పాటు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశం కుటుంబంలో ఐకమత్యం తగ్గడం కానీ, అలాగే కుటుంబ సభ్యులలో ఈ కోర్టు కేసుల విషయానికి సంబంధించి ఏదైనా అభిప్రాయ భేదాలు ఉండడం కానీ ఇలాంటివి ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మీ మాట తీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్యంతో ఉన్న వారికి అనారోగ్యం తగ్గిపోవడానికి ప్రారంభమవుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి మీరు కృషి చేసుకోవాలి తప్ప పరిస్థితులు అయితే ఏమీ అనుకూలించవు. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయంగా తెలియజెప్తున్నాను. దుర్గా ఆరాధన చేయండి, అలాగే గణేష్ పూజ చేయండి. ఈ 2 చేసుకోవడం వల్ల చాలా వరకు మానసిక ప్రశాంతత ఉంటుంది. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. అష్టమ శని దోషం వెన్నాడుతూ ఉన్న కారణం చేత కోర్టు విషయాలలో మరింత జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇష్టదేవత ఆరాధన చేయండి. మీకు వీలైతే నవగ్రహ హోమం చేసుకోండి. ఇది చాలా శక్తివంతమైనది. ఒక్కసారి గ్రహాల యొక్క అననుకూలత ఉన్నప్పుడు గనక చేసుకున్నట్టయితే గ్రహాలు అనుకూలిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి దశమంలో చంద్రుని యొక్క స్థితి, శుక్రాచార్యుల వారి యొక్క స్థితి, ఏకాదశంలో రవి బుధుల స్థితి, షష్టంలో
రాహు గారి యొక్క స్థితి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే 5 గ్రహాలు అద్భుతమైన స్థితిలో ఉన్నాయి అంటే అది మాటలైన విషయం కాదండి. చాలా చాలా బాగుంటుంది. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి, మీకు కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అలాగే ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే అవమానకరంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోవాల్సిందే. మీరే ప్రథములుగా నిలబడతారు, ఒక విజేతలాగా నిలబడతారు. ఎన్నో రకాలైనటువంటి విజయావకాశాలను అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. అలాగే బంధువుల ఆప్యాయతనురాగాలు ఉంటాయి. ఏ విధంగా మీరు ధనాన్ని సముపార్జించుకోవాలని ప్రణాళికలు వేసుకున్నారో అవన్నీ కూడా ఒక రాజమార్గంలో ఉంటాయి. చక్కగా వాటన్నిటి నుంచి కూడా ధన ఆదాయం పెరుగుతుంది. బంధుమిత్రులు చాలా చాలా బాగుంటారు. ఉద్యోగ జీవితంలో ఎనలేని కీర్తి లభిస్తుంది. కళాకారులకి ఇంకా బాగుంటుంది. గ్రూప్ లీడర్స్గా ఉన్న వాళ్ళకి కానీ, టీమ్ లీడర్స్గా ఉన్న వాళ్ళకి కానీ అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటున్నాయి. ఈ విధంగా చాలా బాగుంది. మరి ఇబ్బందికరమైన అంశాలు ఏమన్నా ఉన్నాయా, ఏదన్నా జాగ్రత్తలు తీసుకోవాలా అంటే రాశిలో ఉన్నటువంటి కుజుడు కానీ, రాశిని చూస్తూ ఉన్నటువంటి శనిగారు కానీ వీళ్ళిద్దరూ ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహాలే. ఆ ఫలితాలు కూడా అలాంటివే. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ ఈ శని కుజులకి మరింతగా ప్రార్థనలు చేయండి. వీలైతే నవగ్రహాలకి కూడా 11 ప్రదక్షిణాలు చేసుకోండి. చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక మీ ఇష్టదేవతారాధన కానీ లేదా మీ ఇంటి దేవుణ్ణి స్మరించడం కానీ పూజించడం కానీ చేయండి. మరింత శోభాయమానంగా ఉంటారు. శుభం. తులారాశి. తులారాశి వారికి చెప్పక్కర్లేని విధంగా అదృష్టం కొనసాగుతుంది. చంద్రుడి యొక్క సంచారము నవమంలో ఉంటూ ఉన్నప్పటికీ ఇక్కడ గురు చంద్రుల కలయిక కానీ, శుక్ర చంద్రుల కలయిక కానీ, గురు శుక్రుల కలయిక కానీ అద్భుతమైనటువంటి అవకాశాలని ఫలితాలని ఇస్తున్నాయి. అలాగే షష్ఠ స్థానంలో శనిగారి యొక్క స్థితి, దశమ స్థానంలో రవి, అలాగే బుధాదిత్య యోగం, అలాగే ఏకాదశంలో కేతువు. ఏ పక్క నుంచి చూసినా కూడా ఊహించని విధంగా లాభాలు, ధనలాభాలు, వస్తు లాభాలు, వస్త్ర లాభాలు, ఉద్యోగరీత్యా లాభము, ఆభరణాలు, విలువైన వాటివి వస్తువులు కొనుగోలు చేసే విధంగా ఉండడము, అలాగే మంచి పేరు ప్రతిష్టలు, సన్మాన సత్కారాలు, ఒక పై స్థాయికి వెళ్తారు మీరు. అంత బాగుంది గ్రహస్థితి. ఇప్పుడు ఉన్న స్థితి కన్నా చాలా చాలా మెరుగైన స్థితికి మీరు చేరుకుంటారు. మీ జీవితాశయం నెరవేరుతుంది. సంతానం కావాలంటే సంతానం వస్తున్నారు, ఉన్నతి కావాలంటే ఉన్నతి జరుగుతోంది. అలాగే సంతానం పట్ల సంతృప్తికరంగా ఉంటారు. అనేక విషయాలలో మీరు చేసినటువంటి అభివృద్ధి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ మీకు మానసిక ఆనందాన్ని తెచ్చిస్తుంది. అలాగే పిత్రార్జితం చేతికి వచ్చేటటువంటి పరిస్థితి మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది, భార్యాభర్తల అనుబంధం రీత్యా బాగుంది. అన్ని రకాలుగాను మీకు చాలా చాలా శుభకరమైనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్న కారణం చేత లలితా సహస్రనామ పారాయణ స్తోత్రాలను విడవకుండా చేయండి. మరింతగా మీరు బాగుంటారు. మీకు ఏ వయసు వారికి ఏది జరగాలో, చిన్నపిల్లలకి విద్యాభ్యాసం బాగుండాలి, వయసుకు వచ్చిన వారికి వివాహాది శుభకార్యాలు జరగాలి, అలాగే కొంచెం బాధ్యతలు పైబడి సంసార బాధ్యతలు నిర్వహించుకుంటూ ఉన్న వారికి సంతానం పట్ల సంతృప్తి, వారి వారి సంసారాల పట్ల సంతృప్తి కలగాలి. వార్ధక్యంలోకి వచ్చిన వారికి సంతానం పట్ల సంతోషం కలగాలి. ఏ వయసు వారికి ఆ సంతోషం ఉంటుంది, ఇప్పుడున్న గ్రహస్థితులు అలా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అన్ని విధాలుగాను ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలమే కనిపిస్తోంది. కొంచెం అన్నం వండి ఉదయం పూట ఆ అన్నంలో నల్ల నువ్వులు జల్లేసేయండి. చల్లి వాటిని తీసుకెళ్లి ఆవుకు పెట్టండి. ఈ విధంగా ఒక 40 రోజులు పెట్టినందువల్ల మీకు చాలా మంచి ప్రశాంత జీవితం వస్తుంది. గ్రహస్థితులు ఏది కూడా అనుకూలంగా లేదు. కుజుడు అనుకూలంగానే ఉన్నారు, కానీ శనిగారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత పూర్తి అనుకూలత సంచరించడం లేదు. ఇది చెప్పదగ్గ సూచన. అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క స్థితి బానే ఉంటుంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేసుకునే స్థితిని కల్పిస్తారు, కానీ మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు ఏమాత్రం బాగలేని కారణం చేత ఇది అంత పూర్తిగా జరుగుతుంది అని చెప్పడానికి లేదు. ఇది జాగ్రత్త పడండి. లలిత కళలలో కొంచెం బాగుంటారు, చాలా ధనాదాయం వచ్చేస్తుంది అని చెప్పడానికి లేదు.
మీ మాటకి విలువ పెరుగుతుంది, పరపతి పెరుగుతుంది. ఇది మీ మానసిక ఆనందాన్ని చక్కగా పెంపొందింపజేస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. వీలైతే నవగ్రహ హోమం చేయండి. అలా చేసుకోలేకపోయినట్లయితే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ముందు మానసిక ప్రశాంతత ముఖ్యం అని చెప్పి తెలియజేస్తున్నాను. అది లభిస్తుంది. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి చాలా విశేషమైనటువంటి రోజు ఇవాళ. ఎందువల్ల? గురు చంద్రుల కలయిక జరుగుతోంది. అలాగే గురువుగారు సప్తమంలోనే, చంద్రుడు సప్తమంలోనే, గురు శుక్ర కలయిక సప్తమంలోనే, గురు చంద్ర కలయిక సప్తమంలోనే, చంద్రుడు సప్తమంలోనే. అంటే రాశికి చాలా వరకు బలం పెరుగుతోంది. ఎటువంటి బలం పెరుగుతోంది? సన్మాన సత్కారాలు అందుకునే విధంగా ప్రశంసలు పొందుతారు. అనుకోని విధంగా ఆదాయం పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలు కుదరవలసి ఉన్న వాళ్ళకి కుదురుతాయి. పబ్లిక్ రిలేషన్స్ చాలా చాలా బాగుంటాయి. 10 మందిలో మీరే ప్రథములుగా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా చాలా మంచి గుర్తింపు లభిస్తుంది. అగ్రతాంబూలం ఇస్తారు. మీ మాటలకు విలువ ఉంటుంది, మీ ఆలోచనలకు విలువ ఉంటుంది, మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. సంతానం పుడతారు, జన్మిస్తారు అనేటటువంటి ఒక ఆశాజనకమైన మాట వింటారు. అంటే ఇప్పటి వరకు సంతానం ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు వింటారు. ఇక సంతాన పరంగా కూడా మీకు కాస్త తృప్తి లభిస్తుంది. ఉద్యోగ జీవితం బాగుంటుంది. కానీ శనిగారి యొక్క దృష్టి ఉన్నందువల్ల కొంచెం ఆందోళన పడుతూ ఉంటారు. వీటన్నిటి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించుకుంటూ వెళ్ళండి. ఎక్కడ ఓర్పుతో ఉండాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ ఎంతవరకు మాట్లాడితే బాగుంటుంది, ఇవి జాగ్రత్తగా గమనించుకుంటూ ఆచరించుకుంటూ వెళ్ళండి. మిగతా అన్ని విషయాలు చాలా బాగున్నాయి. ధనానికి అయితే ఏమాత్రం లోటు లేదు. స్థిరచిరాస్తుల వృద్ధికి లోటు లేదు. భూమి తగాదాల విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇది మటుకు చెప్పడానికి లేదా. శని కుజుల యొక్క స్థితులు ఆ విధంగా పరస్పర దృష్టులతో చతుర్థ దశమాలలో ఉన్నంత వరకు ఇబ్బంది. ఇక మిగతా అన్ని విషయాలు చాలా బాగున్నాయి కాబట్టి సంతృప్తికరంగా ఉంటుంది. చక్కటి ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. మంచి అభివృద్ధి మార్గంలో ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాను. యోగా చేయండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మానసికంగా దృఢత్వం కలిగి ఉంటారు. ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయించండి. మరింతగా శుభశకునాలు, శుభ పరిణామాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి చంద్రుని యొక్క సంచారము, అలాగే శనిగారి యొక్క సంచారము, ఈ రెండూ కూడా చాలా చాలా మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి విశేషాంశాలుగా చెప్పవచ్చు. అయితే మీ ప్రయత్నం మటుకు కొనసాగుతూ వెళ్లాల్సిందే. ఈ రోజంతా కూడా మీ కృషి మీదనే ఆధారపడి ఉంది అని చెప్పి మీరు గ్రహించాలి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఇతరత్ర సహాయ సహకారాలు ఉండవచ్చు కానీ కోర్టు విషయాలలో మటుకు ఏదైనా పోలీస్ స్టేషన్లకు సంబంధించి తగాదాలు, పెద్ద మనుషుల పంచాయతీలు, ఇలాంటి విషయాలలో మటుకు అంతగా మీకు సహాయ సహకారాలు లభించబోవు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక మిగతా అన్ని విషయాలలోనూ భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, వివాహాలు కుదరడం ఆలస్యమవడం విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, ఏ విషయాన్ని తీసుకున్నా మీరు పూర్తి జాగ్రత్తలతో ఉంటూ మీరు పరిహారాలు చేసుకోండి. ఇష్టదేవతారాధన చేయడం మానవద్దు. శివారాధన చేయడం కూడా చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కొంచెం ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలంగా గుర్తించండి. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి గురువుగారి యొక్క స్థితి, శుక్రాచార్యుల వారి యొక్క స్థితి, రవి బుధుల స్థితి చాలా చాలా అద్భుతంగా ఉన్న కారణం చేత మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. అలాగే చంద్రుడు పంచమ స్థానంలో అంత శుభకరమైన ఫలితాలు ఇవ్వకపోతూ ఉన్నప్పటికీ ఇక్కడ గురు శుక్రులతో కలయిక వల్ల అనేక రకాల శుభకార్యాలలో మీరు పాల్గొనడం, ఒక హాస్యరస సంభాషణలో ఉండడము, అలాగే రుణాలు తీరిపోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవడము, అనుకోని విధంగా వచ్చే ధనాన్ని
రుణ బాధలు తీర్చుకోవడానికి మళ్లించుకోవడము, ఇత్యాది పనులు చేసుకోవడంలో నిమగ్నులవుతారు. 10 మంది దగ్గర మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోగలుగుతారు. ధనలాభాలు చాలా చాలా బాగున్నాయి. సంతానం చాలా చాలా బాగున్నారు. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది, ఉద్యోగ రీత్యా కూడా కొంచెం మానసికమైన తృప్తి లభించే విధంగా ఉన్నది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కోర్టు కేసుల విషయంలో కానీ, అలాగే ఈ వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ అధిక జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తగానే ఉండాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శివారాధన చేయండి, ఇష్టదేవతారాధన చేయండి, మరింత శుభకరంగా ఉంటుంది. శుభం. మీనరాశి వారికి గ్రహస్థితుల విషయంలో కేతువు గారు, శుక్రుడు వీరిద్దరి యొక్క గమనం చాలా శుభ ఫలితాలే ఇస్తోంది. అయితే ఇక్కడ ఒక విశేషాంశం జరుగుతూ ఉన్నది. అది ఏమిటి అంటే, గురువు గారు చతుర్థంలోనే ఉన్నారు, అర్ధాష్టమ గురువు అవుతున్నారు. చంద్రుడు కూడా 4వ స్థానంలోనే ఉండి గురువు చంద్రుడితో కలుస్తున్నారు, ఇటువైపు శుక్రునితోనూ కలుస్తున్నారు. ఇది చాలా మంచి గ్రహస్థితి అని చెప్పాలి. గోచారంతో సంబంధం లేని విధంగా ఉంటాయి ఒక్కొక్కసారి. గోచారంలో ఆ 4వ స్థానంలో గురువు గారు కానీ చంద్రుడు కానీ అంత శుభ ఫలితాలు ఇస్తూ ఉండకపోతూ ఉన్నప్పటికీ వారి యొక్క కలయిక అనేది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అలాగే గురు శుక్రుల కలయిక కూడా ఇస్తుంది, చంద్ర శుక్రుల కలయిక కూడా ఇస్తుంది. ఇది చాలా ఉత్తమోత్తమైనటువంటి గ్రహస్థితి అనమాట. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు శనిగారి యొక్క బలం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. గురువు గారి బలం ఉన్నట్లయితే మాత్రమే శనిగారి యొక్క దుష్ట ఫలితాలు తగ్గిపోతాయి. ఇక్కడ గురువు గారి బలం లేకపోతూ ఉన్నప్పటికీ గురువుగారు శుక్రాచార్యుల వారితో కలిసినందువల్ల కానీ చంద్రుడితో కలిసినందువల్ల కానీ అమోఘమైన ఫలితాలను ఇస్తూ ఉంటారు. ఇది చెప్పుకోదగ్గ విషయం అనమాట. శనిగారికి తైలాభిషేకం చేయడం కానీ, కుజగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం కానీ చేయండి. ఈ శని కుజుల యొక్క దృష్టి చాలా వరకు ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి అయినప్పటికీ మీరు చేసుకునేటటువంటి పరిహారాల వల్ల చాలా వరకు మీకు ప్రశాంత జీవితం వస్తుంది అని చెప్పి తెలియజెప్పగలను. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండాలి, కోర్టు కేసుల విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండాలి, అలాగే పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మిగతా అన్ని అంశాలు కూడా మీకు అనుకూలంగా ఉండేటట్టుగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, ఇష్టదేవతారాధన చేయండి, మరింత శుభకరంగా ఉంటుంది. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.